అమ్ముకుంటామని చెప్పేసిండ్రు. నిన్న మొన్ననేమో మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ భూములు అమ్ముకుంటారట. అంటే ఈ భూముల మీద పడ్డారు, రియల్ ఎస్టేషన్ కుప్పగూల్చిండ్రు, రియల్ ఎస్టేట్ కుప్పగూల్చి ఆ భూములను అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నారు తప్ప రాజ్యమేలరా. రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఆ మూసీ నది అని ఒకటి, మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణను మూసీ సుందరీకరణలు చేసుకుంటా ఉన్నారు. అరే ఇప్పుడు రైతులు కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి. ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టును అక్కడ ఇబ్బంది ఉన్నదనే పేరుతోని దాన్ని ఎండబెట్టిండ్రు. అక్కడ ఉన్న రైతులను పోసుకుంటుండ్రు. కృష్ణానది రివర్ బోర్డు, కృష్ణానది నీళ్లు ఆంధ్రాకి ఇస్తుండ్రు. మరి తెలంగాణకు వచ్చే, మన మెదక్ జిల్లాకు వచ్చే సింగూరు నీళ్లను కథం పట్టించిండ్రు. రైతు ఎట్లా బతకాలి? రైతు బతుకుంటేనే కదా రాష్ట్రం బాగుంటది. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు. మరి ఈ రోజు రైతు ఏడ్చే పరిస్థితి కనబడుతుంది. రుణమాఫీ కాక, రైతు బంధు పడక, రైతు భరోసా పడక, పెట్టుబడి లేక, పంట మొత్తం వర్షాకాలంలో పంట నష్టపోయి, కొట్టుకపోయి, నల్లబడి, వడ్లు నానిపోయి, ఆ పంట అందులోనే మునిగిపోయే పరిస్థితి వచ్చి రోడ్లు కొట్టుకపోతే ఇప్పటి వరకు ఒక రోడ్డు కూడా రిపేర్ చేయలే, పంట నష్ట పరిహారం ఇయ్యలే, రైతులను ఆదుకోలేదు.